పాలు తాగే సింహం. పూర్వం వింధ్య పర్వత ప్రాంతంలో ఉండే గుహలలో కొన్ని సింహాలు గుంపులుగా సహజీవనం సాగిస్తూ ఉండేవి. పర్వత సానువుల్లో ఉన్న అడవులలో సాధు జంతువులు జీవిస్తూ ఉండేవి. సింహాలు ఆహారం కోసం అడవులలో సాధు జంతువులను వేటాడేవి. ఏ జంతువు దొరకకపోతే అడవికి దాపులో ఉన్న గ్రామాలకు పోయి గ్రామస్తులు పెంచుకుంటున్న పశుపక్షాదులను వేటాడి చంపుకు తింటుండేవి. సింహాలు గుంపులు గుంపులుగా దాడి చేస్తుండడం వల్ల ఇటు అడవిలోని సాధు జంతువులు అటు గ్రామాలలోని ప్రజలు పశుపక్షాదులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ జీవిస్తూ ఉండేవి. సర్వోత్తముడు అనే మహర్షి మానస సరోవర యాత్రను చేసి ఇంకా యాత్రలు చేస్తూ వింధ్య పర్వత ప్రాంతంలోని శృంగవరం చేరుకొని అక్కడ ప్రకృతి అమితంగా నచ్చటంతో ఆ ఊరి పొలిమేరలో గ్రామస్తుల సహకారంతో ఓ ఆశ్రమం నిర్మించుకొని కొంతమంది శిష్యులను చేర్చుకొని వేద పాఠశాలను ప్రారంభించాడు. కొంతమంది గ్రామస్తులు కొన్ని ఆవులను ఆ ఆశ్రమానికి తమ పిల్లలతో పాటు గురుదక్షిణగా పంపారు. కొంతమంది పప్పు దినుసులు, కొంతమంది కాయగూరలు, మరికొంతమంది ధాన్యం పంపారు. ఆశ్రమం ప్రారంభించిన నాటి నుంచి ప్రతిరోజు కొంతమంది గ్రామస్తులు వచ్చి ఆశ్రమం శుభ్రం చేయటం, ఆవులకు మేత వేసి నీళ్లు పెట్టడం, ఆశ్రమం చుట్టూ పెంచుతున్న మొక్కల బాగోగులు చూడటంతో పాటు ప్రతిరోజు సాయంత్రం వేళలో సర్వోత్తముడు చేసే నీతి బోధనలు శ్రద్ధగా వింటూ ఉండేవారు. సర్వోత్తముడి రాకతో శృంగవరం ప్రజలు అంతకు ముందులా అడవి సింహాలు ఎప్పుడు దాడి చేస్తాయో అన్న భయం మర్చిపోయి సంతోషంగా జీవించసాగారు. ఒకనాడు సింహాల గుంపు అడవిలోకి వేటకు బయలుదేరింది. సాయంత్రం వరకు వేటాడితే ఒక్క సింహానికి తప్ప అన్ని సింహాలకు ఆహారం దొరికింది. ఆ ఒక్క సింహం తన ఆకలి తీర్చుకునేందుకు అడవిని వదిలే గ్రామంలోకి బయలుదేరింది. అది శృంగవరం గ్రామం పొలిమేరలోకి సమీపించి ఆశ్రమాన్ని, అందులోని ఆవుల్ని చూసింది. ఆహా, నా పంట పండింది. అసలే నీరసంతో ఎక్కువ దూరం నడవలేక చస్తున్నా. ఇక్కడ బోలెడన్ని ఆవులు ఉన్నాయి. ఈ ఒక్క పూట ఏమిటి, నెల రోజుల వరకు అడవిలో వేటాడక్కర్లేదు. రోజు ఇక్కడకు వచ్చి ఒక్క ఆవును గుటకాయ స్వాహా చేస్తే చాలు అనుకుంటూ నెమ్మదిగా ఆశ్రమం వైపు పెద్దగా గర్జిస్తూ కదిలింది. ఆ సమయంలో సర్వోత్తముడి ఆశ్రమంలో గ్రామస్తులంతా చేరి నీతి బోధనలు వింటున్నారు. ఒక్కసారిగా గర్జింపు వినిపించడంతో అందరూ ఉలిక్కిపడి అమ్మో, సింహాల గుంపు వచ్చింది అంటూ చేతికందిన పలుగు, పార, కర్ర, కట్టె రక్షణ కోసం పట్టుకొని ఆశ్రమంలోని ఊరి వైపు ఒక్క పరుగుతో కదిలారు. ఆ కలకలానికి సింహం కొంచెం భయపడి వెనక్కు తగ్గింది. పారిపోతున్న గ్రామస్తులలో కొంతమంది యువకులు వచ్చింది సింహాల గుంపు కాదు, ఒంటరి సింహం అని గమనించి, అరేయ్, వచ్చింది సింహాల గుంపు కాదు, ఒక్క సింహమే, రండిరోయ్, దీని ఒక్క పట్టు పడదాం అంటూ అరిచారు. ఒంటరిగా సింహం గ్రామంలోకి వచ్చిందన్న మాట చెవుల్లో పడగానే ఆ గ్రామస్తులందరికీ భయం స్థానంలో కోపం ముంచుకొచ్చి కట్టలు తెంచుకుంది. అంతే, ఎంత వేగంగా ముందుకు పరుగు తీశారో అంత వేగంగా వెనక్కు పరిగెత్తుకొచ్చారు. సర్వోత్తముడు వారిస్తున్నా పట్టించుకోకుండా నాలుగు ప్రక్కల నుంచి సింహాన్ని చుట్టుముట్టి చేతుల్లో ఉన్న ఆయుధాలతో దాని చావచిత కొట్టారు. సింహం భయంకరంగా బాధతో గర్జించసాగింది. సర్వోత్తముడు వాళ్ళందరికీ నచ్చచెప్పి శాంతింపచేసేసరికి సింహం ఒళ్ళంతా గాయాలయ్యి రక్తం ధారగా కారుతూ కదలలేక కిందపడి మూల్గసాగింది. పాపం, దాని దీనావస్థకు మనసు కరిగిన సర్వోత్తముడు దానిని తన ఆశ్రమంలోకి చేర్చమన్నాడు. స్వామి, మీరు ఈ సింహం పట్ల మరీ ఇంత కరుణ చూపకండి. ఇప్పుడు ఒళ్ళంతా దెబ్బలకి పులిసిపోయింది కనుక ఇది ఇలా మూల్గుతుంది. మీరు సేవలు చేసి దీన్ని బతికించారంటే గుర్రుమని గర్జిస్తూ మీ మీద పడి చంపుకు తింటుంది. దీన్ని ఇలాగా చావనివ్వండి అంటూ సర్వోత్తముడి ప్రయత్నానికి అడ్డు చెప్పాడు ఓ గ్రామస్తుడు. అందుకు గ్రామస్తులకు సర్వోత్తముడు, నాయనలారా, ఈ సృష్టిలో చావు పుట్టుకలు అనేవి మన చేతుల్లో లేవు. అంతా ఆ పరమేశ్వరుడి ఇష్టం మీద ఆధారపడి ఉంటాయి. మనం చేతనైనంతలో ఇతరులకు ప్రాణం పోయటానికి ప్రయత్నం చేయాలి, కానీ ప్రాణం తీయటానికి కాదు. నా మాట వినండి, ఈ సింహాన్ని జాగ్రత్తగా ఆశ్రమంలోకి చేర్చండి అంటూ మృదువుగా చెప్పాడు. స్వామి, మీ ఇష్టం. కాకపోతే ఈ సింహాన్ని తిరిగి మీరు అడవిలోకి వదిలేసేదాకా మా పిల్లల్ని మాతో మా ఇళ్లకు తీసుకుపోతామంటూ షరతు పెట్టారు. ఆ సింహం వల్ల తమ బిడ్డలకి ఏదన్నా జరుగుతుందేమోనని వారు భయపడుతున్నారని. అలాగే మీ ఇష్టం అన్నాడు సర్వోత్తముడు. సింహాన్ని జాగ్రత్తగా ఆశ్రమంలోకి చేర్చి తమ బిడ్డలను తీసుకు వెళ్ళిపోయారు గ్రామస్తులు. సర్వోత్తముడు ఆయుర్వేద వైద్యంలో పండితుడు. సింహం వాటి మీద గాయాలకు ఆకు పసురులు పూసి కట్లు కట్టి ఓ మూకుడు నిండా ఆవు పాలు పోసి ఆ సింహం చేత త్రాగించాడు.
ఆ పాలలో సర్వోత్తముడు కలిపిన మందు ప్రభావంతో సింహం నిద్రలోకి జారిపోయింది. సింహం గాయాలు తగ్గి ఓపిక రావటానికి వారం రోజుల పైనే పట్టింది. ఈ వారం రోజులు దానికి 3 పూటలు అప్పటికప్పుడు పిండిన ఆవు పాలే ఆహారం. పూర్తిగా నయం అయిన తర్వాత దానిని అడవిలోకి వదులుతూ దాని మెడలో చిన్న రాగి తాయెత్తును కట్టాడు సర్వోత్తముడు. ఆ వారం రోజుల్లో సింహానికే సర్వోత్తముడు బలై ఉంటాడు. మనిషి రక్తం రుచి మరిగిన ఆ సింహం ఎప్పుడొచ్చి గ్రామం మీద పడుతుందో అనుకుని ఒక్కరంటే ఒక్కరు కూడా ఆశ్రమం వైపు రాలేదు. సింహాన్ని అడవిలోకి వదిలేసినాక గ్రామంలోకి వెళ్ళి తన శిష్యుల తల్లిదండ్రులకు కనిపించి ఆశ్రమానికి పిల్లల్ని పంపవలసిందిగా వేడుకున్నాడు సర్వోత్తముడు. మహాత్మా, ఈ పాటికి ఆ సింహం బలి తీసుకుని ఉంటుందని మేమంతా భావించాం. కానీ మీలాంటి ఉత్తములను క్రూర జంతువులు సైతం ఏమి చెయ్యవని మాకు అర్థమయ్యింది. మా అజ్ఞానాన్ని క్షమించండి అంటూ ఆ గ్రామస్తులు సర్వోత్తముడికి క్షమాపణలు వేడుకొని తమ పిల్లల్ని ఆశ్రమానికి పంపారు. యథాప్రకారం ఆశ్రమంలో శిష్యులకు వేదం, గ్రామస్తులకు నీతి బోధనలు మొదలయ్యి ఆశ్రమంలో మళ్ళీ సందడి సంతరించుకుంది. ఒకనాడు పెద్ద గాలివాన వచ్చి ఆశ్రమం చెల్ల చెదురయింది. సర్వోత్తముడు శిష్యులు ఆవులను తీసుకుని గ్రామంలోకి బయలుదేరారు. ఆ ఆవులలో ఒక ఆవు తన పలుపుతాడు పట్టుకుని పిల్లవాడిని విదిలించి కొట్టి అడవిలోకి పరుగు తీసింది. దానిని ఆపటానికి సర్వోత్తముడు మిగిలిన శిష్యులు ఎంతో ప్రయత్నం చేశారు. కానీ వీలు కాలేదు. చూస్తుండగానే అది అడవిలోకి మాయమైపోయింది. అప్పటికి వాన పెరుగుతుండటంతో శిష్యులతో గ్రామంలోకి వెళ్ళిపోయి తలదాచుకున్నాడు సర్వోత్తముడు. మర్నాడు వాన వెలిసినాక గ్రామస్తుల సాయంతో ఆశ్రమం తిరిగి నిర్మించారు. సర్వోత్తముడు తప్పిపోయిన ఆవును వెతకడానికి అడవిలోకి బయలుదేరాడు. ఆయన వెంట ధైర్యవంతులైన కొంతమంది యువకులు పదునైన ఆయుధాలు పట్టుకొని రక్షణగా బయలుదేరారు. కొంత దూరం అడవిలోకి నడిచాక వారికో చోట ఓ దృశ్యం కంటపడింది. సర్వోత్తముడి ఆశ్రమం నుండి అడవిలోకి పారిపోయిన ఆవు ఒక చోట హాయిగా పడి నిద్రపోతుంది. ఒక సింహం ఆ ఆవు చుట్టూ తిరుగుతూ ఆవుకు నిద్రభంగం కాకుండా కాపలా కాస్తుంది. ఆ సింహపు మెడలో తాయెత్తును చూసి అది అంతకుముందు గ్రామస్తులు గాయపరిస్తే తను కాపాడిన సింహంగా గుర్తించాడు సర్వోత్తముడు. ఆయన వెంట వచ్చిన యువకులు మాత్రం, స్వామి, మన ఆవును చంపుకు తినటానికి ఆ మాయదారి సింహం ప్రయత్నం చేస్తున్నది. మీరు ఊ అనండి, దాని ముక్కలు ముక్కలు చేసి ఆవుని తోలుకు వస్తాం అన్నారు. తొందరపడకండి నాయనలారా, ఆ సింహం ఆవును భక్షించటానికి రాలేదు, రక్షించటానికి వచ్చింది అంటూ సర్వోత్తముడు సమాధానం చెప్పేలోపే మరో 2 సింహాలు ఆవు దగ్గరకు చేరుకొని భయంకరంగా గర్జిస్తూ ఆవు మీద దాడి చేయబోయాయి. ఆవు తుల్లిపడి లేచి భయంతో వణకసాగింది. స్వామి, మరో 2 మాయదారి సింహాలు వచ్చాయి. మనం ఇలా చూస్తుంటే సింహాల గుంపు మొత్తం వచ్చేస్తే పరిస్థితి మన చేతులు దాటిపోతుంది. ఇప్పటికన్నా ఊ అనండి, ఆవును రక్షించుకుందాం అన్నారు గ్రామ యువకులు. తొందరపడకండి, ఆవుని ఆ సింహం తప్పక రక్షిస్తుంది అన్నాడు సర్వోత్తముడు. ఆయన అన్నట్లే వాళ్ళు చూస్తుండగానే ఆవు మీదకు దాడి చేయబోయిన 2 సింహాల మీద కావలి కాస్తున్న సింహం తిరగబడింది. 3 సింహాల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. మూడిటికి గాయాలయ్యాయి. రక్తం కాలువలై పారింది. చివరికి ఆ 2 సింహాలు తోక ముడిచి పారిపోయాయి. అప్పుడు సర్వోత్తముడు ఆ సింహం దగ్గరకు చేరుకొని ఆవుని, సింహాన్ని తన వెంట ఆశ్రమానికి తీసుకువచ్చాడు. జరిగిందంతా యువకుల ద్వారా తెలుసుకున్న గ్రామస్తులు ఆశ్రమానికి వచ్చి సింహాన్ని చూశారు. కొద్ది కాలానికి గాయాల నుండి తేరుకున్న ఆ సింహం ఆశ్రమంలోనే ఉంటూ గోవులు, సింహాల బారిన పడకుండా రక్షణ బాధ్యతలు నిర్వహిస్తూ ఆవు పాలు త్రాగుతూ సాధు జంతువుగా జీవించసాగింది. మిత్రులారా, క్రూర జంతువుల పట్ల మనం కరుణ చూపితే అవి సాధు జంతువుల వలె ప్రవర్తిస్తాయి అని ఈ కథ రుజువు చేస్తుంది. సాటివారి పట్ల మనం జాలి, దయ, కరుణ కలిగి ఉంటే వారు కూడా మన పట్ల అవి కలిగి ఉంటారు. సమయానుసారం, సందర్భానుసారం ఇతరుల పట్ల కరుణ కలిగి ఉండాలి. అదే మనకు శ్రీరామ రక్ష అవుతుంది అంటూ చెప్పింది కుందేలు. కుందేలు మావ, నువ్వు చెప్పింది బాగానే ఉంది. కానీ అవి ద్వాపర యుగం కాలంలోనో త్రేతాయుగ కాలంలోనో సింహాలై ఉంటాయి. ఇది కలియుగ కాలమయ్యా. ఈ కాలంలో క్రూర జంతువులకి జాలి, దయ, కరుణ లాంటి ఉత్తమ గుణాలు ఉండవు. ఉండేదల్లా ఒకే ఒక్క గుణం, క్రూరత్వం. నా మాట అబద్ధమని నీకు అనిపిస్తే ఒక్కసారి నువ్వు వెళ్ళి సింహం మెడలో గంట కట్టిరా, అప్పుడు ఒప్పుకుంటాను అంది గార్దిక అనే గాడిద ఎగతాళిగా నవ్వుతూ. మిగతా జంతువులన్నీ గొల్లుమంటూ నవ్వాయి. గార్దిక, ఇది పరిహాసాలు ఆడవలసిన సమయం కాదు. పెద్దలు, విఘ్నులు ఏది చెప్పినా
ఏది చెప్పినా అందులో అంతరార్థంగా మంచి ఉంటుంది. ఆ మంచిని తెలుసుకొనటం మన తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. ఉపకారికి ఉపకారం చేసే గుణం అందరిలోనూ ఉంటుంది. క్రూర జంతువులు ఒక ఒక రకంగా మనకి శత్రువులు, మరో రకంగా మనకి సహజీవులు. మనం శాకాహారం తిన్నట్లే అవి మాంసాహారం తింటాయి. అది సృష్టి ధర్మం. ఇందులో వాటి తప్పేం లేదు. వాటిలో ఉంటుందని మన మంత్రి సుబుద్ధి చెప్పిన కథ వల్ల తెలుసుకున్నాం. అది కల్పితమనో అసాధ్యమనో ఎద్దేవా చేయటం మంచిది కాదు. అహంకారం వినాశనానికి మూలం. ఒక విషయం మీద ఆలోచన చేసేటప్పుడు అనేక విషయాలు చర్చకు వస్తాయి. అందులోని మంచి చెడుల మీద తర్కారం జరుగుతుంది. అంత మాత్రాన అదంతా మూర్ఖులు చేసే పనిగా భావించడం ఉత్తముల లక్షణం కాదు. నరం లేని నాలుక ఎలాగైనా పలుకుతుంది. దానిని మనం బుద్ధితో నియంత్రించాలి. పేరుకు సాధు జంతువులమైన మనలో అహంకారులు, మాయోపాయులు, నమ్మకద్రోహులు, ఎదుటివారిని హింసించి ఆనందించేవారు ఎంతమంది లేరు? ఒక వేలు ఎదుటివారి వైపు చూపితే మిగిలిన 3 వేలు మన వైపు చూపుతాయన్న విషయం గుర్తుంచుకొని ప్రవర్తించు అంటూ ఆ గాడిదను హెచ్చరించింది ఏనుగురాజు ఐరావతం. క్షమించండి ప్రభు, నా ఉద్దేశం మహామంత్రి సుబుద్ధి గారిని అవమానించాలని కాదు. మనం ఏం చేసినా క్రూర జంతువులు సాధు జంతువులుగా మారిపోవటం అసాధ్యం అన్న విషయం చెప్పటమే నా ఉద్దేశం. తమరి మనస్సు మహామంత్రి గారి మనసు నొప్పిస్తే దయచేసి నన్ను క్షమించండి అని మరోసారి వేడుకుంటున్నాను అంది ఆ గాడిద వినయంగా. మిత్రులారా, ఇప్పటి వరకు మన చర్చ ఒక కొలిక్కి రాలేదు. ఆలోచనలతో అందరి మనసులు బరువుగా మారిపోయాయి. అందుకే ఎవరికి కొత్త ఆలోచనలు పుట్టలేదు. కాసేపు ఈ సమస్యను ప్రక్కన పెట్టి మనలో కొత్త ఉత్సాహం నింపడానికి ఒక చక్కని వినోద కథను చెబుతాను వినండి అంటూ ఓ చక్కని కథను ప్రారంభించింది కుందేలు.